ఆ? ఆ, నేనేమి దాచలేదురా. అమ్మా, నువ్వు గుడిలో ఎవరిని చూసి ఫిట్స్ వచ్చి పడిపోయావు? యమునా, మొన్న నీకు విషయం ఇచ్చింది ఎవరు? అమ్మ, నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయమ్మా. ఆ ప్రశ్నలకు జవాబు నీ దగ్గరే ఉంది. నువ్వేదో తప్పు చేసావని అడగట్లేదమ్మా. మా అమ్మ తప్పు చేయదనే నమ్మకంతో అడుగుతున్నాను. అమ్మా, ఆ, చెప్పమ్మా. అక్కడ మళ్ళీ నీ మీద కేసు తిరిగి ఓపెన్ చేస్తున్నారు. నేను నిన్ను కాపాడుకోవాలంటే నాకు అసలు ఏం జరిగిందో తెలియాలి. చెప్పమ్మా. మా అమ్మ నిర్దోషాన్ని నేను నిరూపించుకోవాలంటే నువ్వు నిజం చెప్పాలమ్మా. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? చెప్తాన్రా. నాకు మీ నాన్నకు మాత్రమే తెలిసిన నిజం ఈరోజు నీకు చెప్తాను. గుడిలో నాకు ఫిట్స్ రావడానికి కారణం భుజంగం. నా జీవితంలో నేను చూసిన క్రూరమైన మనిషి ఆ భుజంగం. వాడొక నరరూప రాక్షసుడు. అలాంటి వాడు నా గతంలో ఉన్నాడని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. అలాంటి వాడు ఇదిరా 25 సంవత్సరాలు నాలో దాచిన దారుణమైన నిజం. ఆ రోజు న్యాయం వైపు నిలబట్టం నేను చేసిన తప్పు. ఆ నేరం చేసింది వాడు. కానీ ఆ నేరం నా మీద వేద్దామనుకునే లోపు మీ నాన్న నన్ను తీసుకొని వచ్చేశారు. ఆ తర్వాత ఆ కేసు అలానే ఉంది. ఈ దుర్మార్గుడు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో, ఇప్పుడు ఇలా ఊడిపడ్డాడో. వాడు తప్పు చేసి నిన్ను కేసులో కావాలని ఇరికిస్తున్నాడమ్మా. వాడిని ఎలాగైనా పట్టుకుంటే తప్పు వాడు చేశాడని నిరూపించి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావచ్చమ్మా. విహారీ, ఆ భుజంగాన్ని మాత్రం వదలదురా. లేదు, వాడి వల్ల మనకి చాలా నష్టం జరిగింది. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనమ్మా. వాడిని ఎలాగైనా నేను పట్టుకుంటాను. పంతులు గారు, చెప్పండమ్మా. ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏం పూజ చేస్తుంది? దోష నివారణ పూజ చేస్తుందమ్మా. దోష నివారణ పూజ చేస్తుందా? పంతులు గారు, గర్భవతి కాని వాళ్ళు కూడా ఈ దోష నివారణ పూజ చేయొచ్చా? లేదమ్మా. ఈరోజు అష్టమి శుక్రవారం సందర్భంగా గర్భం దాల్చిన వాళ్ళు మాత్రమే ఈ దోష నివారణ పూజ చేస్తారు.
ఆమె కూడా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఏ గండాలు ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని ఈ దోష నివారణ పూజ చేయడానికి వచ్చింది. అంటే లక్ష్మి గర్భవత. థ్యాంక్ యూ పంతులు గారు. అలాగేనమ్మా. ఓ శ్రీ లక్ష్మి, నువ్వు గర్భవతివా? ఈ దోష నివారణ పూజ చేసేవాళ్ళు భక్తి శ్రద్ధలతో కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే ఆశతో మెండుగా ఉండాలి. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా దోష నివారణ చేసుకుని వారసుడికి జరగబోయే ప్రమాదాలు నివారించుకోండి. స్వామివారు చెప్పినట్టు ఆ ఇంటికి వారసునిచ్చేది నువ్వా? నేను ఒప్పుకోను. నువ్వు వారసునివ్వటానికి వీల్లేదు. అసలు నువ్వు వారసుని కనటానికి వీల్లేదు. నిన్ను ఇక్కడే ఈ రోజే చంపి నీ కడుపులో బిడ్డను లేకుండా చేస్తాను. ఇంట్లోనే కూర్చుంటూ మీ అమ్మని బాగానే కాపాడుకుంటున్నావురా. రేయ్, నీకు రోజులు చెల్లాయి. త్వరలోనే నేను నిన్ను పట్టుకుంటాను. ఏంట్రా, ఇంకా నన్ను ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నావా? ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటావు? నువ్వు నా చేతికి దొరకాలి, అప్పుడుంటుందిరా నీకు. నువ్వు నా గురించి ఆలోచిస్తూ మీ అమ్మని కాపాడుకుంటూ అంతా నీ కంట్రోల్లోనే ఉందని కలలు కంటున్నావురా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, నీకు అదృష్టం బావుండి నీకు కాలం కలిసొచ్చి అసలు ఏం కావట్లేదంతే. కానీ ఈరోజు నీకు దురదృష్టం వెంటాడుతుంది.